పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భాగములో దివ్య సప్రసాదము దాని పరమరహస్యములో మరొక పేరు అయిన దివ్య బలిపూజకు ఉన్న మరొక పేరు అయిన ది ఆఫరింగ్ లేదా యేసుక్రీస్తు తన శరీర రక్తముల బలి సమర్పణ అనేటటువంటి దాని గురించి మనము ధ్యానించుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనములో, ఏలైనా మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు, ఆయన అనేకుల రక్షణార్థము విమోచన క్రయధనముగా తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను అనేటటువంటి మాటను మనం చదువుకుంటాం. యేసు ప్రభు మానవాళి రక్షణార్థం తన శరీర రక్తములను బలిగా సమర్పించబోతూ ఉన్నాడని ఒక సంకేతకముగా, చిహ్నముగా రొట్టె రసములను తీసుకొని బలిగా సమర్పించాడు. అందువలన దీనిని యేసుక్రీస్తు శరీర రక్తముల బలి లేదా అర్పణ బలి అని అంటారు. మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనము నుండి 24వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఈ మాట మనకు చక్కగా అర్థమవుతుంది. పునీత పౌలు యేసు ప్రభు మరణము ద్వారా మనలను దేవుడు తనకు మిత్రులుగా చేసుకున్నాడని బోధిస్తాడు. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. అంతేకాకుండా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా అంటాడు, మనమందరము దేవునికి దూరముగా ఉన్నను యేసుక్రీస్తు శరీర రక్తముల వలన దేవునికి సమీపముగా తీసుకొని రాబడితిమి అనేటటువంటి మాటను మనకు ఉపయోగిస్తాడు, వ్రాస్తాడు, లేదా మనందరినీ కూడా ధ్యానించుకోమని మనకు సూచిస్తాడు. ఇక్కడ యేసు ప్రభు యూదులు తమ పాస్కా పండుగలో సమర్పించే గోధుమ రొట్టెను, ద్రాక్ష రసమును తీసుకొని వాటిని శరీర రక్తములుగా సంకేతకంగా కడరాత్రి భోజన సమయంలో సమర్పించాడు. అయితే యేసు ప్రభు ఈ కడరాత్రి భోజన సమయంలో సమర్పించిన గోధుమ రొట్టె మరియు ద్రాక్ష రసముల యొక్క చరిత్రను గురించి మనము కొద్దిగా తెలుసుకోవాలి. ఈ పాస్కా పండుగను పులియని రొట్టెల పండుగ అని అంటారు. మొదట యేసు ప్రభు యూదుల పాస్కా పండుగను లేదా నూతన పండుగను తన శరీర రక్తముల చిహ్న బలిగా, అర్పణగా ఎలా మారుస్తూ ఉన్నాడు అంటే, ఈ పాస్కా పండుగ పాత నిబంధనలో జరుపుకుంటూ ఉన్న 2 పండుగల సముదాయం లేదా కలయిక అని మనము తెలుసుకోవాలి. అది ఎలా అంటే, ఆబేలు వంశీయులు లేదా ఆబేలు వంశస్థులు గొర్రెల కాపరులు, మనందరికీ తెలిసిన విషయమే. గొర్రెల కాపరులు తమ గొర్రెలను శీతాకాలపు పచ్చిక బయళ్ళ నుండి వేసవి కాలపు పచ్చిక బయళ్లకు వెళ్ళడానికి ముందు కృతజ్ఞతగా దేవునికి తమ గొర్రెల మందలో నుండి తొలి గొర్రె పిల్లను లేదా స్వచ్ఛమైన దానిని దేవునికి బలిగా సమర్పించి దానిని పాస్కా పండుగగా కొనియాడారు ఈ ఆబేలు వంశస్థులు. రెండవది, కయీను వంశస్థులు వ్యవసాయం చేసుకునేటటువంటి రైతులు. దానిని వారు మసోత్ అనేటటువంటి పండుగను కొనియాడారు. ఆ పండుగ సందర్భంలో వారందరూ కూడా దేవునికి కృతజ్ఞతగా పులియని రొట్టెలను సమర్పించి వారు తమ పొలములో పండిన గోధుమలతోనూ ధాన్యములతోనూ తయారు చేసి ఈ పండుగ సందర్భముగా వారు రొట్టెను ప్రభువుకి సమర్పించి పాస్కా పండుగను కొనియాడారు. ఈ 2 పండుగల యొక్క సమ్మేళనమే పాస్కా పండుగ. ప్రభు యేసుక్రీస్తు తన కడరాత్రి భోజన సమయంలో ఈ 2 పండుగలను క్రోడీకరించి ఒకటిగా చేసి దివ్య సప్రసాద బలిని సమర్పిస్తూ ఉన్నాడు. అందువలన ఆ పండుగ సందర్భంలో లేదా ఈ ఆఫరింగ్ అనే దానిలో
క్రీస్తు తన శరీర రక్తముల బలి సమర్పణ అని అర్థం రావడం కోసం యేసు ప్రభు గోధుమ రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని ఇవి భవిష్యత్తులో జరగబోయేటటువంటి తన రక్త ప్రోక్షణ బలి అయినటువంటి దివ్య సప్రసాద బలిగా చేయబడుతూ ఉన్నదని, సమర్పించబడుతూ ఉన్నదనే ఒక గొప్ప సంకేతకాన్ని సూచిస్తూ మనకు దీనిని సమర్పిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో పాల్గొనే మనమందరము కూడా మన శరీర రక్తములను, ఆత్మలను, హృదయములను, ఆలోచనలను ప్రభువుకి సమర్పించి ఆ విందులో పాల్గొనడానికి యోగ్యతను సంపాదించుకోవడానికి కావలసిన అర్హతను దయచేయమని ప్రార్థించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.